సమకూర్చారో ఈ ప్రభుత్వం మేము అడ్జస్ట్ మోసం ఇచ్చాము అంతే కదా సురేష్? సురేష్ ఇప్పుడు మాట్లాడచ్చండి. నా పేరు దాడిశెట్టి రాజా, తుని ఎమ్మెల్యే. ఈరోజు ఆక్వా ఫుడ్ పార్క్ మీద రైతుల్లో ఉన్న ఆందోళన, నిన్న మొగల్తూరులో కార్మికులు మృతి చెందిన విషయం పైన అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే ప్రభుత్వం ఇదేదో చిన్న విషయం అన్నట్టు టేకప్ చేయడానికి మేనమేషాలు లెక్కెడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా లబ్ధి గురి విషయంలో ఏదన్నా ప్రమాదం జరిగినా ఆ విషయంలో చర్చించడానికి అయితే అవి చిన్న విషయాలు అయిపోతాయి. 5 చనిపోనియండి, 11 మంది చనిపోనియండి, ఏ విషయంలో ఉన్నా సరే నిన్న 6.5 లక్షల మంది భవిష్యత్తు, 10వ తరగతి పిల్లల భవిష్యత్తు, ఆయనకి లబ్ధి జరిగే విషయం అయితే చిన్న విషయం అయిపోద్ది. ఎంత అన్యాయం అండి! 5 చనిపోతే కనీసం ముఖ్యమంత్రి పక్కనే ఉండి కనీసం పలకరించడానికి కూడా వెళ్ళని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందంటే ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. రైతుల పట్ల ఆక్వా పార్క్లో నిజంగా ఆక్వా పార్క్ సంబంధించి అక్కడ రైతుల ఆందోళన ఎప్పటి నుంచో చేపడుతున్నారు. ఈ రకమైన పరిస్థితులు వస్తాయి, ఈ రకమైన కాలుష్యంతో మేము చనిపోవడం జరుగుతుందని ఎప్పటి నుంచో ఆందోళన చేపడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన చూస్తే వాళ్ళ ఆందోళన నిజమే కదా అర్థమవుతుంది. కనీసం ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించాలి. సముద్రం దగ్గర పెట్టవలసిన పరిశ్రమలేమో సముద్రం దగ్గర పెట్టరు, సముద్రం దగ్గర పెట్టకూడని డివీస్ లాంటి పరిశ్రమలేమో రసాయనిక పరిశ్రమలు తీసుకొచ్చి సముద్రం దగ్గర పెడతారు మన ముఖ్యమంత్రి గారు. అంతా కూడా పూర్తిగా వ్యతిరేకంగా చేస్తారనమాట. తనకి ఏదైతే లాభం ఉందో అవన్నీ చిన్న విషయాలు, చాలా చిన్న విషయాల కింద ఏమండి ఇది టేకప్ చేయరు. 5 చనిపోతే ఈ సభలో చర్చించడానికి లేదా? 5 ప్రాణాల విషయంలో నిన్న మొగల్తూరులో జరిగిన విషయం, ప్రతిపక్ష నాయకుడు నిన్న సాయంత్రం వెళ్తున్నారని తెలిసి వాళ్ళకి 17 లక్షల నుంచి 25 లక్షలు చేసి మంత్రులు ప్రతిపక్ష నాయకుడి కన్నా ముందు పరిగెట్టి, అంటే సంస్థ తెలుసుకుని ప్రతిపక్ష నాయకుడు వెళ్తుంటే సమస్యను సాల్వ్ చేయడానికి మంత్రులు పరిగెట్టారే. మరి ముగ్గురు ఎంత ఇంపార్టెన్స్ లేకపోతే 3 మంత్రులు ఎందుకు పరిగెడతారు? మీరు ఈరోజు సభలో ఎందుకు చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి నేను ఈ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ చివరి రోజు, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు సంబంధించింది, రాష్ట్రంలో సంబంధించిన విషయాలు ఏది వాయిదా తీర్మానం తీసుకొచ్చినా వాటిని బుల్డోజ్ చేసే విధంగా ఒక చిన్న విషయంగా కొట్టిపారేయటం లేదా స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారే కానీ ఎక్కడైనా ఏ ఇష్యూ మీదైనా పూర్తిగా చర్చించి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఆలోచించకపోవడం మీరు గమనించాల్సిన విషయం. మీరు చూస్తే ప్రత్యేక హోదా విషయం కానీ, అలాగే మీరు చూస్తే అగ్రిగోల్డ్ విషయం కానీ, అలాగే చూస్తే పేపర్ లీకేజ్ విషయం కానీ, నిన్న జరిగిన ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లో 5 మంది మరణం గురించి కానివ్వండి, ఏ విషయం వాయిదా తీర్మానం ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేపి ఏ విధంగా అధికార పక్షం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అలాగే మమ్మల్ని తిట్టడానికే టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఆ టైంని ప్రజా సమస్యల డిస్కషన్కి ఉపయోగించుంటే ఈరోజు మేము సంతోషించుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. మొన్న ఎలాగైతే రవాణా శాఖ కమిషనర్ మీద దాడి జరిగినప్పుడు సెటిల్మెంట్ చేశాడో సెటిల్మెంట్ ముఖ్యమంత్రి గారు, అలాగే నిన్న జరిగిన ఇష్యూని కూడా సెటిల్మెంట్ చేయడానికి కలెక్టర్ గారిని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని పంపించాడే కానీ ఆ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటని అడుగుతున్నాను. మొన్న 10 మంది చనిపోతే బస్సు యాక్సిడెంట్లో వెళ్ళడు, నిన్న 5 మంది చనిపోతే వెళ్ళడు, అలాగే అగ్రిగోల్డ్లో 107 మంది చనిపోతే పట్టించుకోడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఏదైతే 4 గంటలకి మరి దహనం చేశారో ఆ దహనం చేసిన మంటలు కూడా ఆరకముందే ఆ ఆడపిల్లను తీసుకొచ్చి ఈ అసెంబ్లీలో శవ రాజకీయాలు చేసి అది కూడా రాజకీయంగా తన లబ్ధి కోసం ఎలా దిగజారిపోయాడో చంద్రబాబు నాయుడు మీరందరూ గమనించాలి. ఈరోజు రాష్ట్ర సమస్యలు ఏవి కూడా పట్టించుకోకుండా ఏ సమస్య మీదైనా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే ఆ సమస్య తీవ్రత దాలుస్తుందంటే మరి కాసుల కళ్యాణ్ గారిని, ప్యాకేజీ కళ్యాణ్ గారిని దించి ఆ ఇష్యూని డైల్యూట్ చేయాలనుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మిన ఓట్లేసిన వాళ్ళకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడికి లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా మీ కమిషన్ల కోసం, మీ యొక్క లంచాల కోసం ప్రజల ప్రాణాలని పన్నంగా పెట్టాలంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సహించడు, మిమ్మల్ని వదిలిపెట్టడు. దీని మీద డిస్కషన్ జరిగి
వెంటనే తుందూరులో కానీ అలాగే మొగల్తూరులో ఉన్న వాటిని ఏవైతే ఇంకా పెట్టాలనుకుంటున్నారో ఇలాంటి విషవాయువుల్ని వెదజమ్మే మరి ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా అక్కడి నుంచి తరలించి ఆ యొక్క ప్రజల బాధల్ని తీర్చాలి. అలాగే ఏదైతే తప్పు చేశారో ఎవరి కేర్లెస్ వల్ల ఈరోజు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో 5 మంది చనిపోయే విధంగా ఆ యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలి. ఈరోజు మీకు మీ నాయకులకి కొత్త చట్టాలే మీ రాష్ట్రంలో లేదు. భారతదేశం మొత్తం ఒకే చట్టం అమలులో అవుతుంది. ఆ చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఈ యొక్క అంశం ముఖ్యంగా ఆనంద్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే మొగల్తూరులో నిన్న 5 మంది నిండు ప్రాణాలను బలుకున్న అంశాన్ని మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వారి ద్వారా ఈరోజు నష్టపరిహారాన్ని ఇప్పించి మరి ఈ యొక్క ఏవైతే మరణాలు ఉన్నాయో వాటిని మరి ఈరోజు కప్పిపుచ్చే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి పరామర్శించినప్పుడు అంతవరకు పట్టించుకొని ప్రభుత్వం మంత్రులైతేనేమి కలెక్టర్లు హుటాహుటిన అక్కడికి రావడం, ఆ యొక్క బాడీస్ని ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్ని పోస్ట్మార్టం కోసం తరలించడం, మరి ముఖ్యంగా వారికి ఏదో నష్టపరిహారం ఇచ్చే ఒక ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించే మరి ఒక ఘటనను మనం చూడడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో విషవాయువులను అంటే అమోనియా మరి ఇతర విషవాయువులను వెదజల్లే ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ను ఎందుకు మీరు మీ లైసెన్సులు రద్దు చేయట్లేదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇంత దారుణం జరిగినా కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయటం లేదు? ముఖ్యంగా అక్కడున్న పంట పొలాల్లో ఈ వ్యర్థాలను దీంట్లో విషవాయువులు ఉన్నాయి. ఈ గొంతేరు వాగులో కలుపుతున్న పరిస్థితిని కూడా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు చెప్తా ఉన్నాం, ఆ తుందూరులో కూడా ఈరోజు గోదావరి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ అని ఏదైతే పెడతా ఉన్నారో 4000 టన్నుల సామర్థ్యం, మరి ఇక్కడ 30 టన్నుల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉండి ఇంత ప్రమాదకరమైన మరి పరిస్థితులు నెలకొన్నప్పుడు 4000 సామర్థ్యం ఉన్న మరి ఆ యొక్క ప్లాంట్లో ఏ విధమైన మీరు మరి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పర్యావరణ పరిరక్షకులు అయితేనేమి, మత్స్యకారులు అయితేనేమి, రైతులు అయితేనేమి ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాల మధ్యన మరి ఈరోజు పెట్టడం వలన ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అందులో విషవాయువులు ఉన్నాయి, అవి మీరు ప్రాసెసింగ్ చేయకుండా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కళ్ళు మూసుకుంటా ఉంది, అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుంటా ఉంది, ఇండస్ట్రీ పరిశ్రమల శాఖ కళ్ళు మూసుకుంటా ఉంది, వాళ్ళకి లైసెన్సులు రద్దు చేయట్లేదు, వారికి పొల్యూషన్ కంట్రోల్లో చెక్స్ ఏమీ చేయట్లేదు. నేరుగా విషవాయువులు తీసుకొని పంట పొలాల్లో గొంతేరు వాగులో కలుపుతూ ఉండడం వలన అదొక డ్రైనేజ్ కలువలాగా తయారయ్యే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కూడా పనికొచ్చే సాగునీరు కూడా అందించే పరిస్థితి లేదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చాలా బాధ్యతారహితమైన ఒక చర్య ఈరోజు ఆ యొక్క యాజమాన్యం మరి చేసిందనే ఒక అంశాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు దిగిన తర్వాత ఆ ట్యాంకులు ఏదైతే దిగారో వాళ్ళు తిరిగి బయటికి రాకపోతే మళ్ళా వెయిట్ చేయకుండా చూడకుండా మళ్ళీ ముగ్గురిని తిప్పడం జరిగింది. 5 నిండు ప్రాణాలని మరి బలుకొన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే, ఇవి ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. రాబోయే రోజుల్లో అయినా కనీసం మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఆ యొక్క 40 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 మండలాల్లోని ప్రజలు ఎప్పటి నుంచో మరి ఈ యొక్క ఈ యూనిట్స్ మీద మరి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితిని మరి ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాలు సభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దయచేసి మీరు పెట్టుకోండి, ఫ్యాక్టరీలు పెట్టుకోండి, కానీ దానికి ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ మీరు తీసుకోండి. ఇది సముద్ర తీరంలో పెట్టాల్సిన పరిశ్రమలు ఇవి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు కాబట్టి ఇవి ఇక్కడ పొలాల మధ్యన జనావాసాల మధ్యన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ విషవాయువుల వలన చాలామందికి ప్రాణ నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భూమి కూడా పనికి రాకుండా పోతుంది, పంటలు కూడా మరి ఈరోజు వేయడానికి పనికి రాకుండా భూమి తయారవుతాయని చెప్పి పదే చెప్పినా కూడా మరి నిర్లక్ష్య ధోరణి, ఉదాసీన ధోరణి, వాళ్ళు పట్టించుకొని వైనం ఈరోజు 5 నిండు ప్రాణాలని బలికున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. మేము ఇదే చెప్తా ఉన్నాం, సభలో కూడా చెప్తా ఉన్నాం, ప్రతిసారి దీని మీద చర్చ జరగాలి. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకపోతా ఉంది. కేవలం స్టేట్మెంట్ తీసుకొచ్చి స్టేట్మెంట్ చదివిన తర్వాత సభ వాయిదా వేయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కూలంకషంగా చర్చిద్దాం, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొందాం. మేము అభివృద్ధికి మరి ఆటంకం కలిగిస్తూ ఉంటున్నాం కదా, ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇలాంటి పరిశ్రమలు పెట్టుకోండి, కానీ ఎక్కడ పెట్టాలి, దీనికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ ఏంటి, దీనికి కావాల్సిన పొల్యూషన్ కంట్రోల్ చెక్స్ ఏంటి, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పుడు భవిష్యత్తులో ఏం జాగ్రత్తలు తీసుకుంటారని సలహాలు సూచనలు మేము ఇస్తాం, తీసుకోండి.
మరి ముఖ్యంగా ఈరోజు మరి వ్యవసాయ శాఖ మంత్రులు ఏదో చెప్తా ఉన్నారో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వారు ఊరికి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తే కుదరదు. దీని మీద సమగ్రమైన చర్చ చేపట్టాలి. ముఖ్యంగా యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలి. వారు ఏదో నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన ఈరోజు వాళ్ళ కుటుంబాలు మరి బాగుపడతాయని వారు అనుకుంటే మాత్రం పొరపాటు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ఏ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో వాటన్నిటి మీద హౌస్లో ఈరోజు చర్చించాలని మాత్రం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అడ్జర్న్మెంట్ మోసం ఇచ్చిన విషయం చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే ఫ్యాక్టరీలు జాగ్రత్త తీసుకోవడం వల్లే ఈరోజు 5 చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు కట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే జరిగే ప్రమాదంలో ఎంతోమంది చనిపోవడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము అడ్జర్న్మెంట్ మోసం ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా దాని మీద చర్చ లేకుండా 22 నిమిషాలు వరకు మేము పోరాటం చేసి సరే వాయిదేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా వెంటనే ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, అలాగే జరిగిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది, వాళ్ళ పరామర్శం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటికీ కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. ఇలా అయితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి జరగకుండా సహకరించాలని తెలియజేస్తున్నారు. రామగడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండి, కావలి నియోజకవర్గం. ఈరోజు అందరం చూస్తున్నాం ఒక అర్జెంట్ మీటింగ్ తుందూరు, అదేవిధంగా మన 5 మంది చనిపోయి ప్రాణాలు కోల్పోతే ఈరోజు అటువంటి అక్వా ఫ్యాక్టరీస్ని తీసుకెళ్ళి పంట పొలాలుగా పెట్టడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈరోజు ఒక గవర్నమెంట్ ఒక ఫ్యాక్టరీ పంట పొలాలుగా పెట్టేటప్పుడు అక్కడ పెడితే లాభ నష్టాలని వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి ఫ్యాక్టరీని సముద్ర తీరాలుగా పెట్టకుండా పంట పొలాలు, పచ్చటి పంట పొలాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో బాధాకరంగా ఉంది. ఒకవేళ పెట్టినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిరక్షంగా ఈరోజు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈరోజు అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఈరోజు 5 మంది చనిపోయేదానికి మొగలుతూలో కారణమయ్యారు. దీని మీద డిస్కషన్ చేయాలంటే ప్రతిపక్ష నాయకుడికి మైక్ కూడా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మాది కావలి నియోజకవర్గం, మాది తీర ప్రాంతం, 47 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. అక్కడ మేమంతా కూడా కోరుకునేది కావలికి అతి సమీపమైన రామాయపట్నం పోర్ట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా ఎయిర్పోర్టు ఒకటి ప్రారంభిస్తున్నామని దగదెత్తుగా చెప్పడం జరిగింది. దాన్ని ఎత్తుకెళ్ళి మరి ఎక్కడో పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అవే కాకుండా ఈరోజు కావలి ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం పెడతాము అని వార్తలు పడుతూ ఉన్నాయి. ఈరోజు మనకి ఎక్సెస్ పవర్ ఉంది, పవర్ అవసరం లేదు. కానీ ప్రమాదకరమైన అణువిద్యుత్ కేంద్రాన్ని కూడా తీసుకొచ్చి మన తీర ప్రాంతంలో పెట్టి ఈరోజు ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుతున్నా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అటువంటి ఫ్యాక్టరీ పెడితే మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా రష్యాలో కానీ జపాన్లో కానీ ఏ విధంగా ప్రమాదాలు జరిగినాయి, అక్కడ ప్రజలంతా కూడా ఎంతమంది చనిపోయింది, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ అటువంటి ప్రమాదకరమైన పరిశ్రమను ఎత్తుకొచ్చి ఈరోజు కావలి నియోజకవర్గంలో పెడుతున్నామంటే మాకంతా కూడా చాలా భయం వేస్తూ ఉంది. ఏమిగా మనకు కావాల్సింది అభివృద్ధి, కానీ ఇటువంటి ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీస్ కావాలా. అందుకే మేమంతా అడిగేది రామాయపట్నం పోర్టు పెట్టండి, ఎయిర్పోర్ట్ పెట్టండి, అదేవిధంగా పరిశ్రమలు పెట్టండి, అంతేగాని ఎత్తుకొచ్చి అణువిద్యుత్ కేంద్రాన్ని మా కావలిలో పెట్టద్దని కూడా మేము అడుగుతున్నాం. ఈ విధంగా ప్రజలతో చెలగాడు ప్రాణాలతో చెలగాడు మాటే ఫ్యాక్టరీని తీసుకొచ్చి పచ్చడి పొలాలుగా పెడతాడు, ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇటువంటివన్నీ జరగకుండా ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలా. దీని మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించి మంచి పనులు చేయాలి, కానీ ఇటువంటి ప్రాణాలు తీసే పనులు చేయకూడదని మనం వెనుక తెలియజేస్తున్నాం. చెర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొన్న అత్యధికమైనటువంటి సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి అక్కడ ప్రజలు ఆయన్ని గౌరవించారు. కానీ ఫలితంగా ఈరోజు మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ సామాన్యులు కానీ ప్రమాదవశాత్తు వారు చనిపోతూ ఉంటే వారి ప్రాణాలకి కాంపన్సేషన్ ఇచ్చాం కదా అనేటువంటి ధోరణిలో నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే నిన్న మొగల్తూరులో జరిగినటువంటి మరి విషయం ఉందో, సుమారు 5 ప్రాణాలు బలి తీసుకున్నారు. అలాగే మొన్న పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ వాళ్ళకి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. మరి ఈ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఉంది. మరి వాస్తవంగా మాట్లాడితే ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఉందో అది ప్రమాదం కాదు.
ఎందుచేతంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి అక్కడ కూడా ఒక ఇదే రకమైనటువంటి ప్రాసెసింగ్ యూనిట్లో సుమారు 15-20 మంది అస్వస్థకు గురైతే అక్కడ కలెక్టర్ గారిని పంపించారు. మరి ఇది రెండో ఇష్యూ. ఈ రకంగా మరి రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా గాలి వదిలేయడం మూలంగానే ఈరోజు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక విషయం అడుగుతున్నాం. గతంలో ఒక రివ్యూ పెట్టి మరి ఏదైతే తుందూరులో కట్టబడుతున్నారో ఫ్యాక్టరీ కడుతున్నారో దానికి ఒక పైప్ లైన్ వేసేస్తాం మేమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక్క అడుగైనా ఈరోజు ముందుకు కదిలిందని అడుగుతున్నాను. ఒక్క అడుగు పైప్ లైన్ కూడా ఈరోజు కూడా మరి తుందూరు ఫ్యాక్టరీ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టలేదు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు విచ్చలవిడిగా ప్రజా ఆరోగ్యం పక్కన పెట్టి ఈ ఫ్యాక్టరీలు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం ముఖ్యంగా మరి ఎక్కువ దాంట్లో చాలా గణనీయంగా మరి అభివృద్ధి చెందుతున్న మాట చెప్తున్నారు ఆయన. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ధాన్యం గిట్టుబాటు ధర 50 రూపాయలు కూడా పెంచలేదు. ఫలితంగా రైతులు ఈ రకంగా మరి ధాన్యం గిట్టుబాటు ధర పెంచలేదు, రుణమాఫీ చేయలేదు. మేము అప్పులైపోతూ ఉన్నాం కనుక మరి ఈ చెరువులకు ఇస్తే మా పంట మాకు ఇష్టం లేకపోయినా చెరువులు ఇచ్చినట్లయితే మాకు లీజు డబ్బైనా వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రైతులు ఇష్టం లేకపోయినా వారి చెరువులు మరి ఎక్కువ కోసం వ్యాపారస్తులు ఇచ్చేసే కార్యక్రమం రైతులు చేస్తున్నారు తప్ప అదంతా అభివృద్ధి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటే అది పూర్తిగా మీకు అక్కడ ప్రజల పట్ల కనీస గౌరవం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం ఏమిటంటే ఈరోజు మా జిల్లాలో ప్రతి ఇంటికి టేబుల్తో వస్తున్నారు అధికారులు. టేబుల్తో కొలిచి ఇంటి పన్నులు అడ్డంగా పెంచాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేతంటే అక్కడ పంచాయతీలకు అవకాశం ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నాం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని చెప్పి అక్కడ ప్రతి ఇంటికి వచ్చి టేబుల్తో కొలిసి గతంలో 1000 రూపాయలు ఇంటి పన్ను కట్టేటువంటి వారు నేడు 3000, 4000 కట్టే పరిస్థితి ఉంది. ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీకు ధైర్యం ఉంటే ఒక్కసారి పెంచిన పన్నులు డ్రైనేజీ పన్ను కానీ అలాగే ఉన్నటువంటి వాటర్ పన్ను కానీ రోడ్ల పన్ను కానీ అని చెప్పి సామాన్య రైతాంగం మీద ఈ రకంగా పన్నుల భారం వేసేసి పూర్తిగా మరి పరిపాలన గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మరి కాలం నెట్టుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఏదైతే తెలంగాణతో ఒకసారి పోల్చి చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఎంతమందికి అవకాశం ఇచ్చారు, ఎన్ని గంటలు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు. 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడికి ఎంత అవకాశం ఇచ్చారని అడుగుతున్నాం. గతంలో 45 రోజులు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగేవి. ఈరోజు 13 జిల్లాలకు ఉండి కష్టాలకు ఉండి కనీసం మరి 14 రోజులు నడపడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఇష్టం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మా నియోజకవర్గాల నుంచి అనేక సమస్యలు చెప్తామని సభకు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ నడిపితే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలి. మైక్ ఇచ్చే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు కనుకే కేవలం రివ్యూలని లేదా వీడియో షోలని చెప్పి ఒక సర్కస్ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ నారా చంద్రబాబు నాయుడు గారు తోలుబొమ్మలాటగా నడిపేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మనం